దేవాలయాలు. ఏముంటుంది ఈ లోపల? దేవుని రూపంలో ఉండే ఒక రాయి, కేవలం ఒక రాయి, అవునా? సరే, కాసేపు ఇప్పుడు దేవుని పక్కన పెడదాం, సైన్స్ గురించి మాట్లాడదాం. ఈ దేవుని కాసేపు పక్కన పెట్టి కాసేపు రాయిని రాయిగా చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని ప్రాథమిక విషయాలు చెప్తాను, వినండి. ఒకసారి ఆలయం దాని అంతర్మాలకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక గర్భగుడి, అందులోపల ఏదో ఒక రూపంలో ఉన్న ఒక రాయి. ఇది దాదాపు 6 నుంచి 7 అడుగులు లేదా పీఠంతో సహా ఒక 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఒక రాయికి ఇంత అలంకరణ ఎందుకు, ఏముందందులో, అదొక మూగరాయి, అలాంటి రాయిని మీరు ఎందుకు దేవుళ్ళు ఆరాధిస్తారు అని చాలా మంది ఎగతాళి చేస్తుంటారు. విగ్రహాలను ఎగతాళి చేస్తున్న మూర్ఖులందరికీ ఇప్పుడు దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో చెప్తా, వినండి. ఏంటిది? ఒక రాయి. రాయి అంటే ఏంటి? లోహాలు మరియు ఖనిజ లవణాల ద్వారా తయారైన ఒక శిల. మీరు ఏదో ఒక లోయలోకి వెళ్ళి గట్టిగా అరిస్తే ఆ రాళ్ళు ఏం చేస్తాయి? తిరిగి అదే సౌండ్ని, అదే ధ్వనిని మళ్ళీ వెనక్కి పరావర్తన చేస్తాయి, అవునా? ఇదొక బహిరంగ ప్రదేశం. శబ్దం ప్రయాణించి రాళ్ళంటి కొడతాయి. అప్పుడు ఆ రాళ్ళు ఆ ధ్వనిని లేదా శబ్దాన్ని వెనక్కి పరావర్తన చేస్తాయి. ఈ ప్రక్రియనే ఎక్కువ అని పిలుస్తారు. ఇలా మీరు ధ్వని తరంగాలను ఎంత గట్టిగా అరిసి పంపితే దానికి అనుగుణంగా ఆ రాళ్ళు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అందుకే మీరు ఒక చిన్న గ్యాప్ లో 2-3 రకాల శబ్దాలు వింటుంటారు ఎప్పుడు అలా గట్టిగా అరిచినప్పుడు. ఇక్కడ లోయలోకి వెళ్ళి విజువల్ గా చూసే మాత్రం అక్కడ ఏం కనపడకపోవచ్చు, కానీ మనం దాన్ని వింటాం. కాకపోతే ఇది బయట ప్రదేశం కదా. అదే మనం దగ్గరగా క్లోజ్ గా ఉన్నటువంటి, అంటే మూసి ఉన్న ప్రదేశంలో చేస్తే ఊహించండి ప్రతిధ్వని ఎంత ఉంటుందో. అంటే బయటి ప్రదేశం కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక గుడిలోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఒక లింగం కానీ లేకపోతే ఒక విగ్రహం కానీ కనిపిస్తుంది. దానిపైన గాలి గోపురం అనే మూసి ఉన్న ఒక గోడ నిర్మాణం ఉంటుంది. అంటే ఆకాశాన్ని సూచిస్తున్నట్లు ఒక కొనతో ఉన్నటువంటి ఒక పిరమిడ్ ఆకారం. ఏ దేవాలయం లోపల కిటికీలు ఉండవు. గట్టిగా ప్యాక్ చేసినట్లు ఉండే రాతి గోడలతో ఒక ఖచ్చితమైన నిర్మాణంతో నిర్మించబడిన ఒక కట్టడం. అంతేకాదు, అందులోకి కాంతి కూడా ప్రవేశించదు. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి కొన్ని రకాల శబ్దాలను పంపిస్తూ ఉంటారు. అది కూడా కేవలం నిన్న మొన్నటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి. అలా ప్రతిరోజు ప్రతి దేవాలయంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు నిరంతరంగా ఆ ధ్వనులు చేస్తూనే ఉంటారు. అది కూడా కేవలం మంత్రాలే కాదు, గంట కూడా వాయిస్తూ ఉంటారు. అదిగా కొన్ని దేవాలయాలు అయితే డప్పు చప్పులు కూడా చేస్తూ ఉంటారు. ధ్వనికి రూపం ఉంటుందని మన భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరు తెలియదు. కానీ కనీసం కొంతమంది అయినా ఈ లో ఐక్యూ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళ కోసమే ఇప్పుడు చూపించబోయే ప్రయోగాలు. ఒకసారి చూడండి. మామూలుగా కణాలు వివిధ రకాల ధ్వనుల కారణంగా వివిధ రకాల నమూనాలను రూపాలుగా ఏర్పడుతూ ఉంటాయి. నిగెల్ స్టాన్ఫర్డ్ ఒక అందమైన మ్యూజిక్ వీడియోని నిగెల్ స్టాన్ఫర్డ్ ఛానల్లో తయారు చేసి ఉంచారు. దీనిలో నీళ్లు, మంటలు, ఈ కణాలు ధ్వనికి ఎలా ప్రతిస్పందిస్తాయో దాన్ని వాళ్ళు చాలా అందంగా చూపించారు. మీరందరూ తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రయోగం అది. ఇక మానవ శరీర విషయానికి వస్తే, మన శరీరంలో దాదాపుగా 72% నీరు, ఒక 12% భూమి, 6% గాలి, ఒక 4% అగ్ని, 6% ఆకాశం ఇలా నిర్మితమై ఉంటుంది. మరి ఈ ధ్వనులు లేకపోతే శబ్దాలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, ధ్వనికి నీరు ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందో, అదేవిధంగా అగ్ని కూడా. నిజానికి విశ్వంలో ప్రతిదీ ధ్వనులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది.